వెల్కమ్ టు రాజనీతి. మొన్న మే 13వ తారీఖున రాష్ట్ర అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్కి సంబంధించి ఫలితాలు జూన్ 4వ తారీఖున వస్తున్నాయి, లెక్కింపు ఉంటుంది. దీని మీద అన్ని రాజకీయ పక్షాలతో పాటు రాష్ట్ర ప్రజలు, రెండు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారనే విషయంలో. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీం సభ్యులను కలిసిన సందర్భంగా 150 సీట్లు మనకు వస్తే మళ్ళీ మనం గెలవబోతున్నాం అని చెప్పారు. కానీ పోలింగ్ రోజు పోలింగ్ సరళి కావచ్చు, లేదా ప్రజల్లో ఉన్న స్పందన కావచ్చు, ఇవన్నీ కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి జనసేన, తెలుగుదేశం పార్టీలు చాలా ఘంటాపథంగా చెప్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఈసారి మనం గెలవబోతున్నాం అని చెప్పి. దీనికి సంబంధించి రకరకాల సర్వేలు కూడా వచ్చాయి ఎన్నికలకు ముందు. ఎన్నికల తర్వాత కొన్ని ప్రముఖ సంస్థలు పోస్ట్ పోల్ సర్వే కూడా చేస్తూ ఉన్నాయి. మే 13న జరిగిన ఎన్నికల సరళ మీద రాజనీతి పరిశీలన, అదేవిధంగా వివిధ సర్వే సంస్థలతో మాట్లాడిన తర్వాత రాజనీతి అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంలో నేను ఇప్పుడు మీకు ప్రాంతాల వారీగా చెప్పబోతున్నాను. ముందుగా రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ తీసుకున్నాం. ఎందుకంటే రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారు తన అడ్డాలాగా ఫీల్ అవుతూ ఉంటారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ రాయలసీమలో గత కొంతకాలంగా క్రమంగా వీక్ అవుతూ వచ్చింది. 2004, 2009, 2014, 14లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటికీ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సీట్లు వచ్చాయి. కాకపోతే మొన్న 2019లో అయితే ఆయన దాదాపుగా తుడిచిపెట్టేశారు. కానీ ఈసారి మాత్రం ఫలితాలు అంత జగన్మోహన్ రెడ్డికి అంత సానుకూలంగా కనిపించట్లేదు. ముందుగా మనం ఎంపీ సీట్ల విషయాన్ని తీసుకుందాం. రాయలసీమలో మొత్తం 8 ఎంపీ స్థానాలు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట, అనంతపురం, హిందూపురం, చిత్తూరు, తిరుపతి. తిరుపతి లోక్సభ పరిధిలో పాత నెల్లూరు జిల్లాలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 8 చూసుకుంటే మనకిప్పుడు చిత్తూరు, మనం ఇప్పుడు ఈ రాయలసీమ ఫలితాలను చూస్తే తెలుగుదేశం పార్టీ మొత్తం 8 లోక్సభ స్థానాల పరిధిలో 4 చోట్ల తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 4 ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి వచ్చేసరికి ఇక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు ఎన్డీఏ కూటమి తరపున. ఆయన గతంలో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. యాక్చువల్గా అయితే ఆయన క్యాండిడేచర్ మీద చాలా వ్యతిరేకత ఉంది, ఈయన గెలవడం అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఆయన కూడా గెలవబోతున్నారు. చిత్తూరు, తిరుపతి, అట్లాగే హిందూపురం, అనంతపురం, ఈ 4 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతూ ఉంది. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో కర్నూలు లోక్సభ స్థానం, నంద్యాల, అలాగే కడప జిల్లాలో కడప, రాజంపేట, ఈ 4 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే చిత్తూరు, అనంతపూర్ తెలుగుదేశానికి పట్టం కడితే కడప, కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినట్టు మనకి అర్థమవుతూ ఉంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే అనంతపురం జిల్లా నుంచి మనం మొదలు పెడదాం. అనంతపురం జిల్లా గతంలో అనంతపురం జిల్లాలో 14 సీట్లకి 2 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ గారు గెలుపొందారు. మిగతావన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కానీ 2014 ఎన్నికల్లో ఈ జిల్లా తెలుగుదేశానికి ఏకపక్షంగా పట్టం కట్టింది. ఏకపక్షంగా తెలుగుదేశం స్వీప్ చేసింది. కేవలం 2 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో చూస్తే మనం మొత్తం 14 స్థానాలకు అనంతపురంలో 14 ఉన్నాయి. 14లో 10 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 4 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యత అనంతపురం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి పట్టున్న జిల్లా ఏదన్నా ఉందంటే, బలం ఉన్న జిల్లా ఏదన్నా ఉందంటే అది అనంతపురం ఒకటే. కానీ ఈసారి మాత్రం అనంతపురం తన పట్టును నిలబెట్టుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోయే 4 స్థానాలు ఏమంటే అందులో మొదటిది మడకసిర, తర్వాత కదిరి, ధర్మవరం, గుంతకల్లు. ఈ ధర్మవరం, గుంతకల్లు విషయంలో కొంత భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ పోలింగ్ టైట్గా, అక్కడ ఎలక్షన్ టైట్గా ఉంది. రిజల్ట్ కూడా ఎవరు వస్తారో చెప్పలేము, నువ్వా నేనా అన్నట్టు ఉందని చెప్తున్నారు. అయినా కూడా కొంత మొగ్గు వైసీపీకి ఉందని అంటూ ఉన్నారు. ఇక మడకసిర విషయానికి వస్తే అక్కడ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వ్యతిరేక వర్గం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసింది. దానివల్ల అక్కడ ఎంఎస్ రాజు ఎదురెత్తున్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. మనకు వచ్చిన రాజనీతికి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఎంఎస్ రాజు ఎదురేతలో ఉన్నారు.
అట్లాగే కదిరిలో కూడా పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయలేకపోయారు కందికుంట వెంకటప్రసాద్. సో ఆయన కూడా వెనకబడి ఉన్నారని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి. మొత్తంగా చూస్తే 10-4 వస్తున్నాయి ఈ జిల్లాలో. నెక్స్ట్ మనం కర్నూలు జిల్లాలోకి వెళ్దాం. కర్నూలు జిల్లాలో కూడా అనంతపురం లాగే 14 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సీట్లు కర్నూలు లోక్సభ కింద, 7 నంద్యాల లోక్సభ కింద ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఈసారి తెలుగుదేశం పార్టీ కొంచెం పుంజుకుంది, కానీ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కంపేర్ చేస్తే ఇంకొంచెం వెనకబడే ఉంది. గతంలో కర్నూలు జిల్లా కూడా దాదాపు స్వీప్ చేసేసింది 2019 ఎన్నికల్లో. 14 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పర్ఫార్మెన్స్ పెద్ద బాగలేదు. ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇక్కడ మెజారిటీ సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తే కర్నూలు, ఎమ్మిగనూరు, బనగానపల్లి, పాణ్యం, శ్రీశైలం, పత్తికొండ ఈ 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో నంద్యాల, ఆళ్లగడ్డ, మంత్రాలయం, అట్లాగే ఆలూరు, డోన్, ఇట్లా ఈ నియోజకవర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో ఆధిక్యత ఉంది. తెలుగుదేశం పార్టీ 6 చోట్ల ఆధిక్యతలో ఉంది. ఆదోన్లో మాత్రం ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పార్థసారథి కంటెస్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ మద్దతుతో. ఈ ఆదోన్ స్థానం మాత్రం ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుంది. అంటే టైట్ పొజిషన్ ఉంది ఆదోన్లో. మొత్తం 14 స్థానాలకు గాను 6 టీడీపీ, 7 వైసీపీ, 1 టైట్. ఇక నెక్స్ట్ మళ్ళీ కడప జిల్లాలోకి వెళ్దాం. కడప జిల్లాలో ఈసారి తెలుగుదేశం పార్టీ కొంచెం పుంజుకుంది. ఆధిక్యత వైసీపీకే కనిపిస్తూ ఉంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటికీ కడపలో కేవలం 1 సీటు గెలుచుకుంది. మిగతా 9 సీట్లు, మొత్తం ఇక్కడ 10 ఉన్నాయి. 10లో 9 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 2019లో అయితే మొత్తం తుడిచిపెట్టేసింది కడప జిల్లాని. ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీ కొంత ఊపిరి పీల్చుకుంది ఈ జిల్లాలో. ఈ జిల్లాలో ఇప్పుడు మన రాజనీతి పరిశీలన ప్రకారం కమలాపురం, పొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట ఈ 4 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే కడప సిటీలో మాధవిరెడ్డి గారు చాలా టైట్ ఫైట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అక్కడ నువ్వా నేనా అనే పరిస్థితి నెలకొని ఉంది. పోతే ఇక మిగిలిన 5 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత కనిపిస్తూ ఉంది. 5 చోట్ల అంటే మనకు వచ్చేస్తే పులివెందుల, జమ్మలమడుగు, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు ఈ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి మాత్రం మొత్తానికి కొంచెం లెవెల్ ప్లేయింగ్, అంటే ఇద్దరు కూడా జిల్లాలో నువ్వా నేనా అనే పరిస్థితికి వచ్చారు కడప జిల్లాలో. ఇక తర్వాత చిత్తూరు జిల్లాలోకి వెళ్దాం. చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాయలసీమలో ఏంటంటే మొత్తం కలిపితే 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి 4 జిల్లాల్లో. ఇందులో కర్నూలు, అనంతపూర్, చిత్తూరు ఈ 3 జిల్లాల్లో కూడా ఒక్కో జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు చొప్పున ఉన్నాయి. కడపలో 10 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తున్నాయి. ఎందుకంటే మనకు గత 25 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ వెనకబడిపోయింది. ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ పార్టీలు బాగా లీడ్ చేస్తూ ఉన్నాయి. చంద్రబాబు గారి సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీ పోటీ పడలేకపోతుందనే ఒక అపవాదు కూడా ఉంది. కానీ ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీ కోలుకుంది, అక్కడ గట్టిగా ఫైట్ ఇచ్చింది. చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాలు గెలవబోతూ ఉంది. ఈ 7 నియోజకవర్గాలు ఏంటంటే కుప్పం, ముందుగా కుప్పం నుంచే చెప్పుకోవాలి. ఎందుకంటే కుప్పంలో ఈసారి 60,000 మెజారిటీ దాటుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. 70,000 దాకా రావచ్చు దాదాపుగా ఈసారి చంద్రబాబు గారి మెజారిటీ అని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే నగర్లో గాలి ముద్దుకృష్ణనాయుడు గారి కుమారుడు కంటెస్ట్ చేశారు రోజా గారి మీద. ఆయన కూడా గన్ షాట్గా గెలుస్తారని చెప్తున్నారు. శ్రీకాళహస్తికి వచ్చేసరికి అక్కడ కూడా మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి గెలవబోతున్నాడు. తిరుపతిలో కూడా జనసేన అభ్యర్థి గెలవబోతున్నాడు. చిత్తూరులో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అలాగే పీలేరులో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి కూడా గెలుపు బాటలో ఉన్నారు. పలమనేరులో కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యతలో ఉంది. మొత్తం 7 నియోజకవర్గాల్లో టీడీపీ ఆధిక్యతలో ఉంది. వైసీపీ ఆధిక్యతలో ఉన్న నియోజకవర్గాల విషయానికి వస్తే అవి కేవలం 4. 1 మదనపల్లి, 2 తంబళ్లపల్లి, 3 పొంగనూరు, 4 సత్యవేడు. మొత్తం తెలుగుదేశం పార్టీ 7 అయితే వైసీపీ 4. మిగతా 3 నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ ఉంది. గంగాధర నెల్లూరు, పూతలపట్టు, చంద్రగిరిలో మనం చూసాం పోలింగ్ తర్వాత రోజు చాలా అఫెన్స్ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని మీద దాడి చేయటం అందరం కూడా ప్రత్యక్షంగా చూసాం. అంటే ఒక రకమైన నిస్పృహలోనే ఈ దాడి జరిగిందని అంటా ఉన్నారు. అక్కడ చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గత కొన్నేళ్లుగా చాలా కష్టపడి చంద్రగిరిని తనకు ఒక దుర్గంలాగా మార్చుకున్నారు. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తే ఇక ఎవరు గెలవరు అక్కడ అనే పరిస్థితి తీసుకొచ్చారు.
కానీ ఈసారి ఆయన ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ చేశారు. చంద్రగిరిలో తన కుమారుణ్ణి నిలబెట్టారు. దానివల్ల మొత్తం కుమారుడు తమ్ముడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు ఇద్దరు కలిసి కూడా ఆ దుర్గాన్ని ఛిద్రం చేశారు. దాంతో ఇప్పుడు ఇక్కడ నువ్వా నేనా అనే పరిస్థితి ఏర్పడిందని చెప్పి రాజకీయ పరిశీలకులు చెప్తా ఉన్నారు. సో మొత్తంగా చూస్తే 52 నియోజకవర్గాలు రాయలసీమలో ఉంటే, మొత్తంగా చూసుకుంటే రాయలసీమలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 27 చోట్ల తెలుగుదేశం పార్టీ ఆధిక్యతలో ఉంది, 20 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంది, 5 చోట్ల నువ్వా నేనా అనే పరిస్థితి ఉంది. టైట్ ఫైట్ నడుస్తూ ఉంది. ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాయలసీమలో స్పష్టమైన ఆధిక్యత చూపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాయలసీమలో కనీసం సగం సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నా కూడా మిగతా కోస్తా ఆంధ్రలో స్వీప్ చేసే పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే రాయలసీమ అడ్డా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ సగం సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయంటే మిగతా ప్రాంతాల్లో 300 సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాయలసీమకు సంబంధించిన విశ్లేషణ ఇది. రేపు మీకు దక్షిణ కోస్తాకు సంబంధించిన దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్న రాజనీతి పరిశీలనలో ఎవరెవరు గెలవబోతున్నారు ఏంటనే విషయాలని నేను రేపు మీకు ప్రజెంట్ చేస్తాను. Like, share and subscribe to Rajaniti channel.